హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. బాహ్య గురువు. ప్రేమాత్మ స్వరూపులారా, ప్రతి మానవుడు బాహ్య గురువును ఎంచుకొని తన జీవిత గమ్యాన్ని చేరగలిగే స్థితిని పొందాలి. ఇది సాధించాలంటే మీరు కొన్ని జన్మల తపస్సును దారిపోయగలిగితే దాని పర్యవసానంగానే బాహ్య గురువు మీ చెంత చేరుతాడు. ఈ బాహ్య గురువే మీ అంతరంగంలో దాగుని ఉన్న అంతర్గురువుని చూపించగల పూలబాట వేస్తాడు. కానీ మీరు బాహ్య గురువు లభించిన క్షణం నుంచి మీలో ఉన్న బాహ్యమైన కోరికలను తగ్గించుకుంటూ అంతర్గురువుని ప్రశాంతంగా ఆహ్వానించగల స్థితికి చేరుకోవాలి. మీకు పుట్టిన క్షణం నుంచి తల్లే ప్రథమ గురువుగా నీలోని సద్గుణాలను తట్టి లేపుతుంది. అక్కడి నుంచి తండ్రి తన పాత్రను పోషిస్తూ ప్రపంచం ఇట్టిది అని చెప్పే గురువుగా మారుతాడు. నీవు బడిలో చేరితే ప్రపంచంలోని ఒడిదుడుకులను తెలియజేస్తూ దాని నుంచి నిన్ను నీవు రక్షించుకునే తెలివిని బోధించే గురువు ప్రపంచ గురువు. ఇక్కడి నుంచి పొందిన జ్ఞానంతో నీకు ఇంకా ఏదో కావాలనే తపన మొదలవుతుంది. ఇటువంటి వాడికి బాహ్య గురువు బహుకొద్ది కాలంలోనే లభిస్తాడు. ఈ బాహ్య గురువు ప్రపంచం ఇట్టిది, పరమాత్ముడు ఇట్టివాడు అని విడగొట్టి నీ జీవితానికి పరమహంసగా మారుతాడు. ఇది గ్రహించిన మానవుడు జ్ఞాన విరక్తితో తనకు కావలసిన పరమాత్మను పట్టుకోగలిగితే తనలోనే ఉన్న అంతరంగిక గురువు మేల్కొంచి తాను జన్మలు చాలించే వరకు తోడుంటాడు. అందుకనే ఇంత మేలు చేసే బాహ్య గురువుకు మీ గుణ సంపదంతా కుమ్మరించి పాదాభివందనం చేయండి. మీరు ఎంత సేవించినా బాహ్య గురువు రుణం మాత్రం తీర్చుకోలేరు. అందుకనే బాహ్య గురువును గుర్తించిన క్షణం నుంచి కఠినమైన సాధన చేస్తూ రుణ విముక్తులు కండి. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.